Hello, Namaste, Adab. Welcome to Coffee and Convo, where the conversations get alive. కాఫీ ఫ్లేవర్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మా పేజ్ లో కూడా అలా డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ పర్సెప్షన్స్ ని మీకు ప్రజెంట్ చేయాలని ఏంతో మేము కాన్స్టెంట్ గా వర్క్ చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ కన్వర్సేషన్ హస్ సంథింగ్ టు లెర్న్. సో హియర్ వి కమ్ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్. సంగీతం అనేది ఒక అందమైన లోకం. మన మనసులో ఉన్న 1000 మాటలకి రాగాన్ని అమర్చి ఒక పాటలో చెప్తే ఆ ఫీలింగే వేరే లెవెల్లో క్యారీ అవుతుంది. హే వెయిట్ వెయిట్, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు కదా? ఫైన్ అలా కన్ఫ్యూజింగ్ గా చూడకండి. ఐ నో యూ గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు రివీల్ అవర్ టుడేస్ గెస్ట్. ఐఎమ్ డూయింగ్ ద సేమ్. ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్ లోనే ఒక చిన్న హింట్ ఉంది. క్రాక్ ఇట్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ with whom I am talking about. Okay, now that's enough, Yash. I don't want to trouble our audience anymore. Guys, let me help you decode this. So, ఇంతకి ఇప్పుడు ఏమంటున్నాడు? సంగీతం అనేది ఒక అందమైన లోకం. ఓకే, 1000 మాటలు ఒకే ఒక్క పాట. ఇందులో నా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది ఓన్లీ కొన్ని వర్డ్స్ మాత్రమే. ఒకే ఒక్క లోకం. యా, వి క్రాక్డ్ ఇట్ గైస్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఎస్, కరెక్ట్ గా ఇదే పాట. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ సాంగ్ అందరి ప్లేలిస్ట్ లోను పక్కా ఉంటుంది. అండ్ లవర్స్ కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదైతే వాళ్ళ మార్నింగ్ అలారం అయిపోయి ఉంటుంది. సో ఎన్నిసార్లు విన్నా ఇంకొకసారి వినాలి అని అనిపించే పాట ఇది. ఇంత ఆసమ్ కంపోజిషన్ ని మనకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ హీస్ నన్ అదర్ దాన్ అరుణ్ చిలువేరు గారు. సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఆయనే. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఆయన స్టోరీ గురించి, ఆయన పర్సనాలిటీ గురించి అన్ని తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఐఎమ్ విద్య. ఐఎమ్ యష్. లెట్ ద టాక్స్ బిగిన్. Coffee and Convo, where the conversations get alive. Hi, hello, namaste everyone. How are you all? Hello sir, ఎలా ఉన్నారు? Hi. Yeah. Welcome to Coffee and Convo, sir. Nice. Thank you so much. ఎస్ సార్, మేము యాక్చువల్లీ చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాము ఈ రోజు మీరు మా గెస్ట్ గా రావడం అండ్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ యూ. సో థ్యాంక్ యూ. మీరు కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నారని అనుకుంటూ అవును. యా. సో విల్ గెట్ టు ద క్వశ్చన్స్ పార్ట్ సార్. Sure, please. Yeah sir. So we got to know that you were born and brought up in Warangal కదా, ఆ తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారు. సో వరంగల్ లో మీ ఫ్యామిలీ, చైల్డ్హుడ్ డేస్, ఎడ్యుకేషన్ గురించి చెప్తారా? యా షూర్ యష్. వరంగల్లో ప్లాన్ జూబ్లీ స్కూల్ అని ఉంది, ఐడియా ఉందా మీకు? మేబీ తెలియపోవచ్చు. ప్లాన్ జూబ్లీ స్కూల్లో పెరిగాను, చదువుకున్నాను నేను. చైల్డ్హుడ్ అంతా వరంగలే టిల్ మై డిగ్రీ. ఆ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే ఆ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు ఈక్వల్గా మిగతా యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. కల్చరల్స్ అంటారు కదా, అవి ఈక్వల్గా ఉంటాయి. సో దానివల్ల చిన్నప్పుడు మ్యూజిక్ బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో దానివల్ల ఆ స్పేస్ దొరికింది అనమాట. ఊకే ఎడ్యుకేషన్ అంటూ లేకుండా, అంటే చదువుకోవడం చాలా తక్కువ, బోర్డర్ మార్క్స్లో పాస్ అయ్యేవాడిని. సో చిన్నప్పటి నుంచి సో అలా ఆ స్కూల్ మెమరీస్ నాకు చాలా ప్రీషియస్ అనమాట. ఇప్పుడు కూడా నేను ఐ గో బ్యాక్ టు స్కూల్ డేస్ అండ్ ఐ గెట్ దోస్ గెట్ దట్ జాయ్ అనమాట. నాకు చాలా ఇష్టం స్కూల్ డేస్ అంటే. ఎందుకంటే స్కూల్ అంటేనే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అంటే, నిజంగా స్కూల్ లైఫ్ అంటే అలా జాలీగా ఉంటే మనకేం రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి కదా. సో యూ నీడ్ నాట్ టు ప్రూవ్ ఎనీ వన్, యూ నీడ్ నాట్ టు వర్క్ హార్డ్ అలా. సో అంటే ఒకవేళ అంటే బాగా చదువుకోవాలి అనుకుంటే ఆ జోన్లో ఉంటారు, లేకుంటే అటు ఇటు మధ్యలో అనుకో, ఇట్ విల్ బి ఎ వెరీ నైస్ థింగ్. సో యా, ఆ స్కూల్ జర్నీ బాగా ఎంజాయ్ చేశాను. స్కూల్ అయిపోగానే ఇమీడియట్గా నా స్కూల్ ఎండింగ్లో స్టార్టెడ్ లెర్నింగ్ గిటార్ అండ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఓకే, సో నా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ గిటార్ 2 నేర్చుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ ఆల్సో టీచింగ్. ఒక 1.5 year గిటార్ నేర్చుకొని వరంగల్లో ఎన్ఐటి ఉంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
Yes. ఎన్ఐటీలో ఐ స్టార్టెడ్ టీచింగ్ అనమాట. బికాజ్ ఎందుకంటే అక్కడ ఎందుకంటే ఎన్ఐటీలో అలౌడ్ లేదు బేసికల్గా, మామూలుగా అవుట్ సైడర్ వచ్చి క్లాస్ చెప్పడం. సో నేను కూడా అదే ఒక 17 years 18 years ఏజ్లో ఉన్నాను కాబట్టి నేను కూడా ఆ ఎన్ఐటీ స్టూడెంట్ అనుకునే వాళ్ళు అనమాట అందరూ. సో ఐ షుడ్ గో అండ్ అక్కడ 14 blocks ఉంటాయి అనమాట. 14 blocks ఒక్కొక్కటి 5 floor బిల్డింగ్. సో మండే, వెన్స్డే, ఫ్రైడే ఇవి ఒక బ్యాచెస్. 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11 ఇలా బ్యాచెస్. సో అలా మండే, వెన్స్డే, ఫ్రైడే ఒక బ్యాచ్, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఇంకో బ్యాచ్. సో అలా యూస్ టు టీచ్. ఐ టు హ్యావ్ 85 to 100 స్టూడెంట్స్ ఏజ్ ఆఫ్ 18 అనమాట. సో అలా యూస్ టు టీచ్ గిటార్. సో అలా ఒక 4 years చెప్పాను క్లాస్. 2004 ఒక 3 years అనమాట. సో 2005, 6, 7 3 సంవత్సరాలు చెప్పి ఐ జస్ట్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ 7 ఎండింగ్లో ఇన్ డిసెంబర్. సో అది చాలా ఒక బ్యూటిఫుల్ జర్నీ అనమాట నాకు. అంటే చాలా కష్టం ఉంటుంది దానిలో, బట్ స్టిల్ ఐ టు ఎంజాయ్ అనమాట. యాజ్ ఎ 18-year-old guy and 20 yearsకి ఐ జస్ట్ కేమ్ టు హైదరాబాద్. యా సార్. సార్ అంటే మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? నేను ఏదో వేరే చెప్పానా? సార్ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆన్ పాయింట్ సార్. ఓకే, వండర్ఫుల్. సార్ ఇంకో క్వశ్చన్ సార్. సార్ ఇంతకీ మీ ఫ్యామిలీలో మీరు మీ బ్రదర్ ఇద్దరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అంటున్నారు కదా. అవును. సో ఇద్దరికి సంగీతం నేర్చుకోవడానికి అసలు ఆ చిన్న వయసులోనే అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలాగ స్టార్ట్ అయింది సార్? ఓన్లీ మ్యూజిక్. అవును, అంటే మా పెద్దన్నయ్య నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. అట్లా పెద్దనే కర్ణాటకలో జాయిన్ అయ్యాడు, నేను హిందుస్థాన్. అంటే ఇద్దరం కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అయిదాం అనుకున్నాం. అంటే విశాల్ శేఖర్, నరేష్ శ్రవణ్ అలా. కానీ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా మా అన్నయ్య ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయి హీ హ్యాస్ టు సపోర్ట్ ద ఫ్యామిలీ సో దట్ ఐ కెన్ కంటిన్యూ లాగా నేను మ్యూజిక్లో కంటిన్యూ అయ్యాను. చిన్నప్పటి ఎందుకంటే ఏమో తెలీదు. అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను సాంగ్స్ వింటూనే పెరిగాను. సిన్స్ ఎల్కేజీలో కూడా నేను సాంగ్స్ విని ఎంజాయ్ చేసిన అవి ఇంకా నాకు గుర్తున్నాయి. సో మేబీ ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్ అనుకోవాలి. సో నన్ను చిన్నప్పటి నుంచి ఎవరు అడిగినా కూడా నేను పెద్ద ఇంకా అడుగుతారు కదా ఎవరైనా అంకుల్స్ కానీ ఎవరైనా ఏమవుతారు పెద్ద, నేను మ్యూజిక్ డైరెక్టర్ అనేది చెప్పేవాడిని. ఏజ్ ఆఫ్ 6 నా 6th క్లాస్లో కూడా స్కూల్ క్లాస్ చేంజ్ అవుతుంది, 5th to 6th క్లాస్ చేంజ్ అయిన తర్వాత క్లాస్ టీచర్స్ మారుతారు కదా. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అడుగుతారు, బోర్డ్ పైన రాసి వాట్స్ యర్ నేమ్, వాట్ యూ వాంట్ టు బికమ్, అలా ఒక చిన్న అది ఉంటుంది. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేవాడిని అప్పుడు కూడా. స్టిల్ ఐ హ్యావ్ దాట్ ఇన్ మై మెమరీ అనమాట. సో అలా తెలియదు, ఇంకా మ్యూజిక్ తప్ప ఇంకా సెకండరీ థాట్ లేకుండా పెరిగాను నేను. బట్ ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ నాకు. యాక్చువల్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అనేది లేట్ అయింది అకార్డింగ్ టు మై దిస్ జర్నీ. ఎందుకంటే మధ్యలో ఏమిటంటే ఒక డిఫరెంట్ పాత్కి వెళ్ళాల్సి వచ్చింది నేను. అంటే వరంగల్ నుంచి హైదరాబాద్కి 2007 డిసెంబర్, అంటే ఆఫ్ కోర్స్ 2008 జాన్లో అనుకో. సో అప్పటి నుంచి నా మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేసినప్పుడు ఐ యూస్ టు ప్లే గిటార్ కదా. సో ఎవరికన్నా సాంగ్ వినిపించినప్పుడు కానీ ఎవరికన్నా అసోసియేట్ అయినప్పుడు కానీ వాళ్ళతో సాంగ్ నేను మ్యూజిక్ చేస్తానని చెప్పేటప్పుడు గిటార్ ఉంది కాబట్టి, అరే నువ్వు గిటార్ చాలా వాయిస్తున్నావు, నాకు సాంగ్ వాయిస్తావా అలా అడిగేవారు అనమాట. సరే అలా వాయించి నేను వాయించిన సాంగ్స్ మంచిగా హిట్ అయ్యి అలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మా మణిశర్మ గారు, కిరోన్ సార్ అలా అందరి నుంచి కాల్స్ వచ్చేది. సో అలా నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ట్రాక్ వదిలిపెట్టి నేను గిటారిస్ట్ చేయాల్సిన ట్రాక్లోకి వెళ్ళాను. సో ఇట్ వెరీ ఒక 10 years అయింది. ఎందుకంటే 10 years ఐ వాజ్ వెరీ బిజీ. ఐ ప్లేడ్ నియర్లీ 2,000-3,000 సాంగ్స్ అంత షార్ట్ టైంలో. సో ఆ జర్నీ చాలా ఒక రోలర్ కోస్టర్ జర్నీ లాగా ఉండే అనమాట. సో అందులోంచి రియలైజ్ అయితే ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. యా, ఒక స్టెప్ వైజ్ జర్నీ ప్రతిదీ. ఎందుకంటే స్కూల్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ తో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ హిందుస్థానీ మ్యూజిక్. తర్వాత వరంగల్ అంటే దిస్ నో గిటార్ నథింగ్, మ్యూజిక్ అంటే సంబంధం లేదు. మ్యూజిక్ వరంగల్లో ఉంది కానీ నేర్పించే వాళ్ళు లేరు కదా. సో మ్యూజిక్ లో ఎలా ఉంటుందంటే నేర్పించే వాళ్ళు నేర్చుకున్నారు, రెండు కరెక్ట్ ఏంటంటే రేషియోలో ఉండాలి ఆ ఇంట్రెస్ట్. సో లక్కీగా నాకు మా మాస్టర్ ప్రీతం అని మాస్టర్ ఉండే, ఈస్ నో మోర్ నౌ. సో మేబీ ఆయన బ్లెస్సింగ్ కూడా నాకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటాను. అండ్ హిందుస్థానీ మ్యూజిక్ వరంగల్ మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నాను. యోషా మేడం అంటారు, అనుమూల యోషా గారు, ఆవిడ దగ్గర ఒక 5 years నేర్చుకున్నాను హిందుస్థానీ మ్యూజిక్. ఓకే సార్, వండర్ఫుల్ సార్.
సో ఒకే ఒక లోకం నువ్వే అసలు అద్భుతం సార్ ఆ సాంగ్. ఓవర్ నైట్ ఇంకా ఎక్కడ చూసినా సరే అదే సాంగ్ వినిపించేది, ఇంకా వేరే సాంగే వినిపించేది కాదు. సో అసలు మీకు ఈ సాంగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు అసలు ఓన్లీ ఈ సాంగ్ గురించి దిస్ జర్నీ మాత్రం ఒకసారి చెప్తారా? యా షూర్. ఎందుకంటే ఒకే ఒక లోకం సాంగ్ ఐ కంపోజ్ ఇన్ 2007 యాక్చువల్గా. నేను ఓ మై గాడ్. యా యా ఎందుకంటే ఎన్ఐటీలో క్లాసెస్ చెప్పేటప్పుడు నాకేంటంటే అప్పుడు నేను సెవెంటీన్త్ ఇయర్కి స్టార్ట్ చేశాను, 18th ఇయర్కి ఎన్ఐటీలో స్టార్ట్ చేశాను, 18, 19, 20. సో ఏమైందంటే ఎందుకంటే టీన్స్లో ఉన్నంత వరకు నీ మైండ్ సెట్ వేరే ఉంటుంది. నేను నా బర్త్డే అయిపోయి 20th ఇయర్కి ఎంటర్ అయినప్పుడు ఐ వాజ్ వెరీ డిప్రెస్డ్ అనమాట. ఓ నేను 20స్కి వచ్చాను, ఇంకేం అచీవ్ చేయలేదు, అలా ఒక డిప్రెషన్కి వెళ్ళాను. ఇట్ టుక్ 8 months ఫర్ మీ టు కమ్ అవుట్. సో అలా ఎన్ఐటీలో క్లాసెస్ చెప్తూ అప్పుడు నేను ఓన్లీ 2-3 hours పడుకునేవాడిని అనమాట. లిటరల్గా 2-3 hours పడుకునేవాడిని అంతే. సో అలా ఎన్ఐటీలో క్లాస్ చెప్పి 11 o'clock ఇంటికి వచ్చి నాకేంటంటే అప్పుడు ఒక చిన్న కంప్యూటర్ ఉండే, ఒక ఫ్రూటీ లూప్స్ అని సాఫ్ట్వేర్ ఉండే, ఫ్రూటీ లూప్స్ మ్యూజిక్ సాఫ్ట్వేర్, అంటే ప్రొఫెషనల్ సాఫ్ట్వేరే, కానీ నా దగ్గర బేసిక్ వర్షన్ ఉండే, జస్ట్ డెమో వర్షన్ లాగా. సో దానికి ఏంటంటే నాకు అప్పుడు కీబోర్డ్ లేదు, ఏమీ లేదనమాట. ఐ ఓన్లీ హ్యావ్ వన్ కంప్యూటర్, అది కూడా చాలా కష్టం మీద కొనుక్కున్నాను. సో దాంట్లో ఏంటంటే ఆ ఫ్రూటీ లూప్స్లో ఉన్న యూనో డేటా అంటారు, కిక్స్, స్నేర్స్, లూప్స్ ఉంటాయి అనమాట. వాటితో ఇస్ టు కంపోజ్ మ్యూజిక్ విత్ ఓన్లీ మై మౌస్. ఓన్లీ మౌస్తో వాయించాలి, నువ్వు ఏం వాయించినా అని పెట్టాలి అక్కడ నోట్స్ పెడితే అప్పుడు ప్లే అవుతుంది అనమాట. సో అలా ఇస్ టు క్రియేట్ సాంగ్స్ ఎవ్రీ డే. ఒక సాంగ్ క్రియేట్ చేసి పడుకునేది నేను 4 o'clock మార్నింగ్ ఆర్ అలా. మళ్ళీ 6 o'clock నా క్లాసెస్ స్టార్ట్, 4 to 6 పడుకొని 7కి అలా 11 క్లాస్. సో అలా అప్పుడు అంటే ఎలా ఉంటుందంటే నీ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు పని చేయాలి, ఆ పని ఎందుకు చేయాలి అన్నదానికి ఎంత పవర్ ఉంటుందో నీ పనికి అంత యూనో దాట్ మచ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్ లాగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఎవ్రీడే నేను ఒక సాంగ్ కంపోజ్ చేయాలి, ఇట్ షుడ్ బి ఎ మాస్టర్ పీస్. అంటే అప్పుడు చిన్న ఉంది కదా, సో ఆ ఎనర్జీ అంతా అలా. సో అలా ఒకే ఒక సాంగ్స్ లాంటి 500 songs ఉన్నాయి అలా, విచ్ ఐ కంపోజ్ విత్ ఓన్లీ మౌస్. సో ఆ ఒకే ఒక సాంగ్ యాక్చువల్గా నాకు చాలా కనెక్ట్ అయిన ట్యూన్ అది. సో ఐ సేవ్డ్ ఇట్. 2016లో నా ఫ్రెండ్ ఒక అతను మూవీ ఇస్తా అంటే దాన్ని ఊరికే రఫ్ వర్షన్ లాగా రికార్డ్ చేసి, అనురాగ్ కుల్కర్ని ఉన్నాడు కదా, సో తను నాకు చాలా క్లోజ్ అనమాట. తను యూస్ టు సింగ్ ఆల్ ద ట్రాక్స్, నా ట్రాక్స్ అని అనురాగ్ వాయిస్లోనే ఉంటాయి. సో అనురాగ్తో ఒకసారి ఒకసారి రా ఈ సాంగ్ రికార్డ్ చేద్దాం, ఆ మూవీకి ఇద్దామని రికార్డ్ చేశాను 2016లో. రఫ్ లిరిక్ రాసి రికార్డ్ చేసిన తర్వాత దాట్ మూవీ డిడ్ంట్ హ్యాపెన్. సో 2016 నుంచి ఆ ట్యూన్ ఇంకా ఒక ఇప్పుడు ఒకే ఒక సాంగ్ ఎలా ఉందో ఆ షేప్లోకి షేప్ చేసి పెట్టాను. సో ఈ శశి మూవీ వాళ్ళు సాంగ్స్ అడుగుతున్నప్పుడు నాతో ఉన్న డెమో సాంగ్స్ అన్నీ అలా వినిపిస్తూ ఉన్నాను అనమాట. ఈ సాంగ్ బాగుంది అని వాళ్ళు కనెక్ట్ అయ్యారు సాంగ్కి. సో అలాగే ఈ సినిమా పెట్టాల్సి వచ్చింది, అంటే ఆఫ్టర్ 13 years ఆఫ్ ద సాంగ్ కంపోజ్డ్. అమేజింగ్ సార్. సో ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి సార్? ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? యా నేను యాక్చువల్గా ఎలా ఫీల్ అయ్యానంటే, నేను శశి మూవీలో అంటే ఆ మూవీకి అంటే సాంగ్ వచ్చేంత వరకు కూడా ఆ మూవీ ఉందని ఎవరికి తెలియదు, దాని పబ్లిసిటీ లేదు, ద మూవీస్ నాట్ గోయింగ్ రైట్, అంటే చాలా ల్యాగ్లో లేట్ ఒక 3 years అయింది సినిమా. సో నాకు లిటిల్ హోప్స్ లేవు, ఐ టు హ్యావ్ జీరో హోప్స్ అనమాట. సినిమా అంటే ఏదో చేసాము అలా, ఇంకా ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయ్యన్న ఫీలింగ్లోనే ఉన్నాను నేను. సాంగ్ హిట్ అయిన తర్వాత అరే ఐ వాజ్ షాక్డ్ అనమాట లిటిల్గా. బట్ టు బి ఫ్రాంక్, నేను ఇంకా ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత ఇంకొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. ఇంకా యూ హ్యావ్ టు ద నెక్స్ట్ సాంగ్ హ్యావ్ టు గివ్ ది బెస్ట్ ఇంకా అట్లా. సో లిటిల్గా ఇట్స్ ఎ వెరీ స్మాల్ స్టెప్ కదా, లాంగ్ వే టు గో. హ్యాపీనెస్ కన్నా ఇంకా రెస్పాన్సిబిలిటీ, ఇంకా భయం ఎక్కువైపోయింది. కానీ ఎంత అసలు లైక్ చాలా డిఫరెంట్ గా, అసలు మీరు 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ లైక్ ఓన్లీ సాంగ్ కోసమే జనాలు పిక్చర్ చూడడానికి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొక చాలా ఆనందం కలిసే విషయం ఏంటంటే ఆ సాంగ్, ఎందుకంటే ఎప్పుడైనా తమిళ సాంగ్ తెలుగులో వింటారు బాగా హిట్ అయినవి, తెలుగు సాంగ్స్ తమిళ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోరు బేసికల్గా. సో ఈ విషయంలో ఏంటంటే తెలుగు సాంగ్, నేను మధురై వెళ్ళాను రీసెంట్గా, మధురైలో నా క్యాబ్ డ్రైవర్ కూడా ఆ సాంగ్ ప్లే చేశాడు.
వాడు పక్క కూర్చున్న అతని మ్యూజిక్ కంపోజర్ అని అతనికి తెలియదు. అవును. తర్వాత నా ట్రిప్ అయిపోయింది చెప్పాను అతనికి. సో షాక్. సో మదురైలో, చెన్నైలో, ఎక్కడెక్కడ కేరళ నుంచి మెసేజెస్, అంటే ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ ఇండియాలో మరాఠీ వాళ్ళు ఎవరెవరో చాలా మెసేజ్ చేశారు. సో ఇండియా వైడ్ ఈ సాంగ్ అలా రీచ్ అయ్యడం అనేది చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ నాకు. మేబీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు వస్తుందో తెలియదు. మెనీ మోర్ టు కమ్ సార్. బికాస్ అలాంటి సాంగ్ చేయగలమేమో, ఎందుకంటే నేనే వర్క్ చేస్తాను కాబట్టి అది హిట్ అవడం అనేది మన చేతిలో ఉండదు. అండ్ యూట్యూబర్ గా ఒక చిన్న గిటారిస్ట్ గా స్టార్ట్ చేసిన మీ కెరీర్, మీరే చెప్పారు చాలా స్టెప్ బై స్టెప్ వచ్చానని. సో దాని గురించి ఇంకొంచెం బ్రీఫ్ గా, లైక్ ఈ ఒక్కొక్క స్టేజ్ గురించి ఇంకొంచెం నీట్ గా చెప్తారా? ఓకే, షూర్. అంటే ఇట్లా నాకు అర్థం కాలేదు క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా. అంటే లైక్ ఫస్ట్ గిటారిస్ట్ గా స్టార్ట్ చేశారు, మ్యూజిక్ నేర్చుకున్నారు, కానీ ఫస్ట్ గిటారిస్ట్ గానే మీకు నేమ్ అనేది వచ్చింది. సో ఆ గిటారిస్ట్ గా నుంచి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ వరకు, సో ఆ ప్రాసెస్ అసలు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? ఓకే, 2010 లో ఏదో నా ఫ్రెండ్ ఉంటాడు వంశీ అని, అతను కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మంచి సినిమా చేస్తున్నాడు. సో ఏంటంటే అతనితో పాటు అతను ఆల్రెడీ కొంచెం నాకన్నా చాలా సీనియర్, నాకన్నా కొంచెం ముందు హైదరాబాద్కి వచ్చి ఎస్టాబ్లిష్ బేసిక్గా. సో తనతో నేను ఒక స్టూడియోకి వెళ్ళాను ఊరికే. అక్కడ ఏ సాంగ్ రికార్డింగ్ అవుతుంటే ఆ స్టూడియోలో 2010 అక్టోబర్, కరెక్ట్గా ఇది కూడా అక్టోబరే. సో ఎగ్జాక్ట్గా 11 years బాగా. సో అక్కడ గిటారిస్ట్ ఉంటాడు, సుబాని అని తెలుసా? సుబాని అని గిటార్ ప్లేయర్ యాక్చువల్గా. ఇప్పుడు భీమ్లా నాయక్ సాంగ్ లో అతను అనమాట. సో అతను రాలేదు రికార్డింగ్కి. ఐఎమ్ నాట్ షూర్, నేను ఆ పేర్లు చెప్పొచ్చులేదు తెలీదు. సో తను రాలేదన్నమాట. తను రాకపోతే నేనున్నాను కదా, నా ఫ్రెండ్ వంశీ, అరే నా ఫ్రెండ్ కూడా గిటారిస్టే, మీకు అర్జెంట్ ఉంటే ఊరికే రికార్డ్ చేసి చూడండి, బాగుంటే పెట్టుకోండి అన్నారు. అప్పుడు నా దగ్గర గిటార్ లేదు, ఇల్లు కూడా పక్కనే. సరే ఒకసారి ఇంటికి వెళ్ళి తీసుకొని రా అంటే అసిస్టెంట్ ఎవరు పంపించారు, తెచ్చారు గిటార్. సరే అంటే రికార్డింగ్ బదులుకి వెళ్ళి అక్కడక్కడ సాంగ్ అంతా వాయిన్ చేశాను. వాళ్ళు లిటరల్గా షాక్ అయిపోయారు అనమాట. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒక 100 times బెటర్ అవుట్పుట్ వచ్చేసరికి షాక్ అయ్యారు వాళ్ళు. షాక్ అయ్యానే లక్కీగా చూడు, అంటే డెస్టినీ అలా ఉంటుందేమో. సో అక్కడ మ్యూజిషియన్ ఇన్ఛార్జ్ ఉంటారు హైదరాబాద్ లో, అంటే మ్యూజిక్ డైరెక్టర్ కి మ్యూజిషియన్స్ కి మధ్యలో కోఆర్డినేట్ చేయడానికి. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అనుకో, ఐ వాంట్ రికార్డ్ ఫ్లూట్, నా ఇన్ఛార్జ్ కాల్ చేసి నాకు ఒక ఫ్లూట్ ప్లేయర్ కావాలనగానే, సిటీలో 5 ఫ్లూట్ ప్లేయర్ ఉన్నారు అనుకో, 5 కాల్ చేసి ఎవరు అవైలబుల్ ఉన్నారు, నాతో సింక్ వాళ్ళు ఎవరో, నేను ముందే నాకు అతనే కావాలంటే అతను అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ అలా కనెక్ట్ చేసేవాళ్ళు అనమాట ఇన్ఛార్జ్ అంటే. సో ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నాడు, అన్న మీకు చాలా బాగుందన్న మీ నెంబర్ ఇవ్వండి అని తీసుకున్నాడు. ఆయన తీసుకుని హీ కనెక్టెడ్ మీ విత్ ఆల్ ది మ్యూజిక్ అనమాట. ఒక్కొక్క గిటారిస్ట్ వచ్చాడు కొత్తగా, అండ్ సుబాని అనే అతను కూడా హీఈస్ ఎక్సలెంట్. అతను యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు అనమాట, ఔద్, సాజ్, బ్యాంజో, అలా అరబిక్ ఇన్స్ట్రుమెంట్స్, చైనీస్ అలా వాయించేవాడు. హీ ఆల్సో యూస్ టు మేనేజ్ గిటార్స్ అనమాట. సో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గిటార్ ప్లేయర్ కాబట్టి, సో ఫార్చునేట్గా ఏంటంటే, ఇది ఫార్చునేట్ అనో అన్ఫార్చునేట్ అని తెలియదు కానీ హైదరాబాద్లో అంటే గిటారిస్ట్, సినిమా గిటారిస్ట్ నేను ఒక్కనే ఉన్నాను సిన్స్ 10 years. చాలా మంది వచ్చారు కానీ బ్యాండ్స్లో అలా వెళ్ళారు, బట్ ఎక్స్ట్రాడినరీ గిటార్ ప్లేయర్స్ ఉన్నారు హైదరాబాద్లో. బట్ ఐ ఓన్లీ గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ద ఫిల్మ్స్. సో అలా స్టార్ట్ అయింది. సో ఇంకా ఓవర్ నైట్ సినిమా ఈ మ్యూజిక్ ఏరియాలో మొత్తం నా పేరు బాగా పాపులర్ అయింది అనమాట. సో ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఎవ్రీవన్ యూస్ టు కాల్ మీ. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా నేను ఒక నాకు తెలిసి దేవిశ్రీ ప్రసాద్ గారికి తప్ప ప్రతి ఒక్కరికి వాయించాను నేను ఇప్పటివరకు. మీరు A+A+A+B+C+D+E+F+G+Z వరకు వేసుకోండి, అందరికి వాయించాను. ఒక దేవిశ్రీ ప్రసాద్ గారికి వాయించాను. ఎందుకంటే ఆయన హీ హిమ్సెల్ఫ్ ప్లేస్ గిటార్ అండ్ ఆల్సో తను చెన్నైలో వర్క్ చేస్తారు. సో నన్ను మళ్ళీ చెన్నైకి పిలిచి నాకు ఫ్లైట్ ఇచ్చి అవన్నీ చేసే బదులు ఆయనే వాయించుకోవడం. చెన్నై ఇస్ ద ప్లేస్ ఆఫ్ మ్యూజిక్ కదా, చాలా మ్యూజిషియన్స్ ఉంటారు అక్కడ. సో అందుకని నాకు ఆపర్చునిటీ రాలేదు. సో ఇట్ వాజ్ ద గ్రేట్ జర్నీ. అంటే ఒక విధంగా హ్యాపీగా, ఒక విధంగా బాధగా, రెండు కాంబినేషన్లో ఉంటాయి నాకు. బికాజ్ హైదరాబాద్లో అంటే నేను ఆ గిటారిస్ట్గా ఉండడం, ఆ ప్లేస్ నుంచి బయటకు వద్దామంటే దేర్స్ నో అదర్ గిటారిస్ట్, ఇంకో గిటారిస్ట్ లేడు. అంటే నేను వాడికి వదిలేసి ఇలా వద్దాం అనుకున్న స్పేస్ నాకు రాలేదు ఎప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే అందరు మ్యూజిషియన్స్ నా ఫ్రెండ్సే, అందరు నాకు పర్సనల్గా బాగా క్లోజ్. సో నేను వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను రాలేనని చెప్పడం కూడా అదంత ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, మళ్ళీ ఒక యాంటీ జోన్లోకి వెళ్ళే సిచ్యువేషన్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. సో అలా లేట్ అయ్యి
ఎండ్ ఆఫ్ ది డే ఈ ఉపయోగం సాంగ్తో స్టార్ట్ అవుతుంది సినిమా. యా సార్. సార్ ఇండస్ట్రీలో అయినా ఏ జాబ్ లో అయినా చాలా మందికి ఒకలా కనిపిస్తుంది. దే అజ్యూమ్ ఇట్ టు బి వెరీ గుడ్, వెరీ లైక్ పీస్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఆ పర్టికులర్ కెరియర్ లో ఉన్న వాళ్ళకి దాని ట్రూ డెప్త్ అనేది తెలుస్తుంది. అండ్ ద సేమ్ గోస్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కదా. ఆడియన్స్ కి చాలా కలర్ఫుల్ గా, చాలా బాగా అందంగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ కనిపిస్తుంది. బట్ దే డోంట్ నో ద స్ట్రగల్ యాక్చువల్లీ. సో మీరు కెరియర్ లో ఫేస్ చేసిన పెద్ద లైక్ బిగ్గెస్ట్ స్ట్రగల్స్ ఏంటి సార్ స్టార్టింగ్ నుంచి? టు బి ఫ్రాంక్ నేను చెప్పాలంటే నేను అసలు స్ట్రగుల్ అనేది నేను చూడలేదు. ఇట్ వాస్ వెరీ స్మూత్ ఫర్ మీ. ఐ డోంట్ నో వై. నేను ఇలా వచ్చాను, ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ జస్ట్ ప్లేడ్, సంబడి కాల్ మీ. పెద్ద పెద్ద మ్యూజిక్స్ కాల్ చేశారు. మణి శర్మ గారికి, కిరణ్ సార్తో నాకు ఎక్కువ అసోసియేషన్, ఆల్మోస్ట్ లైక్ హిస్ ఫ్యామిలీ మెంబర్ లాగా. హీ యూస్ టు కాల్ ఫర్ మీ, ఏ సినిమానే పర్లేదు, హీ యూస్ టు కాల్ మీ ఫర్ అసిస్టెంట్స్ అండ్ అన్ని సాంగ్స్ వాయించిపించారు. సో నాకు ఎక్కడ కూడా ఒక హర్డిల్ లేదు. ఇట్ వాస్ వెరీ స్మూత్ ఫర్ మీ. ఐ డోంట్ నో, నాకు తెలిసి ఇంత స్మూత్గా నాకు తెలిసి నా ఒక్కడికి ఉంది అనిపిస్తుంటుంది నాకు. సో ఫార్చునేట్. Sir, all because of your talent, that exceptional talent of yours in the music. And also maybe I also believe in destiny because it's not simple. ఎందుకంటే నాకన్నా బాగా వాయించే వాళ్ళు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. మేబీ బికాస్ దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్. కొంతమంది దే డోంట్ వాంట్ టు ప్లే ఫిల్మ్ సాంగ్, దే వాంట్ టు ప్లే ఇన్ బ్యాండ్, దే వాంట్ టు. నాకంటే బ్యాండ్ అదంతా నాకు ఇష్టం ఉండదు బికాజ్ అదే డిఫరెంట్ జోన్. ఇప్పుడు బ్యాండ్ లాగా పర్ఫామ్ చేయడం అంటే నేను క్రిటిసైజ్ చేయట్లేదు, చెప్తున్నా ఇట్స్ నాట్ మై. సో అందుకని నేను ఫిల్మ్స్లోనే ఉన్నా. వాళ్ళకి ఫిల్మ్స్లో ఉండడం ఇష్టం లేదు. దే వాంట్ టు గో ఇన్ టు పబ్లిక్. పబ్లిక్ లో వదిలేస్తుంటే ఆ హై వేరే. నాకేంటంటే ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్. ఇప్పుడు ఒక సాంగ్ వాయించాలనుకో పబ్లిక్ లో, ఐ హావ్ టు ప్రాక్టీస్ ద సేమ్ సాంగ్ అండ్ హావ్ టు ప్లే అగైన్ ద సేమ్ థింగ్. రికార్డింగ్ కో యూ హావ్ టు క్రియేట్ సంథింగ్ ఎవ్రీ డే. మోర్ ఛాలెంజింగ్ నాకు అనిపించి నేను రికార్డింగ్ అంటే సెషన్ మ్యూజిషియన్స్, లైవ్ మ్యూజిషియన్స్ అని 2 types అనమాట. బట్ డెస్టినీ అయినా సరే లైఫ్ ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాబ్ ఇట్ అండ్ యూ డిడ్ ద సేమ్ థింగ్ అండ్ ఇప్పుడు మనం దానికి రిజల్ట్స్ చూస్తున్నాం. యా Yes, sir. మోర్ నా ఫ్రెండ్ వంశీ సజెస్ట్ చేశాను అనమాట. సార్ నువ్వు జస్ట్ టు స్టార్ట్ విత్ గిటార్ స్టార్ట్ అవ్వు, సో యూ విల్ బి ఏబుల్ టు ఎర్న్. నువ్వు ఇంకా మ్యూజిక్ ఎక్విప్మెంట్ కొనుక్కోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే మ్యూజిషియన్ అవ్వాలంటే ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ మ్యాటర్ అనమాట. ఇఫ్ యూ వాంట్ బై గిటార్, నా గిటార్ 1 lakh rupees పెట్టి కొనాలి నేను. నా కంప్యూటర్ ఇట్స్ 2 lakh, కీబోర్డ్ అంటే 3 lakhs. ఎవ్రీథింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఎవ్రీ 3 years దీన్ని అప్డేట్ చేయాలి. సో దీనివల్ల చాలా మంది ఆగిపోతుంటారు. ఎందుకంటే ఐసీ పీపుల్ కదా. సో ఇంకేం చేయలేని సిచ్యువేషన్. ఇట్స్ వెరీ, అంటే అన్ని విధాల నాలెడ్జ్ ఉండాలి దీనికి. ఇంకోటి ఏంటంటే మోర్ దాన్ గిటారిస్ట్ ఐఎమ్ కీబోర్డ్ ప్రోగ్రామర్ బేసికల్గా. అంటే ప్రోగ్రామింగ్ అంటే తెలుసుకోలే తెలియదు. ప్రోగ్రామింగ్ అంటే ఐ క్రియేట్ మై ఓన్ మ్యూజిక్, అంటే ఐ ప్లే మై సెల్ఫ్. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ అంటారు దాన్ని. యా. సో రీసెంట్గా మ్యూజిక్ ప్రొడ్యూసర్గా నాకు ఏంటది పేరు వచ్చిందని చెప్పాలి. అంటే నేను చెప్తున్నా 2005 నుంచి 6 నుంచి ప్రోగ్రామింగ్లో ఉన్నాను నేను. సో అదే కలర్ ఫోటో సినిమాలో అన్ని సాంగ్స్ నేనే ప్రోగ్రామింగ్ చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. సో అలా నాకు ఆ సినిమాతో మంచి ప్రోగ్రామర్గా పేరు వచ్చింది. సో దిస్ ఆల్సో, ఎందుకంటే చాలా పేషెన్స్. ఎందుకంటే 2006 ఎక్కడ ఉంది, 2020 ఎక్కడ ఉంది. సో 14 years ఆఫ్ యువర్ వర్క్. ఎందుకంటే రిజల్ట్ గురించి నువ్వు వెయిట్ చేయకపోతే యుల్ రీచ్ ద ప్లేస్ ఎండ్ ఆఫ్ ద డే. Exactly. So my next question, sir. Every music director has his or her own style అన్నమాట. ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కి. ఒక్కొక్కళ్ళ మ్యూజిక్ ఒక్కొక్కరిది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలానే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చాలా మంది మీలాంటి ఫ్రెష్ టాలెంట్స్ ని చూస్తున్నాం. అండ్ మోర్ ఆర్ లెస్ దిస్ హెల్దీ కాంపిటీషన్ ఈజ్ నీడెడ్ మనం కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి. సో మీరు ఇలాంటి కాంపిటీషన్ లో ఇంతమంది మ్యూజిక్ టాలెంట్స్ ఉన్నప్పుడు మీ ఓన్ స్టైల్ ని, మీ ఓన్ ట్రెండ్ ని మీరు ఎలా సెట్ చేయాలనుకుంటున్నారు? మీరు దానికోసం అని ఏం ఫాలో అవుతుంటారు? నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఎందుకంటే టు బి ఫ్రాంక్ నేను కాంపిటీషన్ ఇప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే నా కాంటెంపరీస్ ఉన్నారు ఇప్పుడు. నా కాంటెంపరీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నా ఫ్రెండ్సే. ఇంకో విషయం ఏంటంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమా వర్క్ చేసుకుంటూ
వాళ్ళ సినిమాలకు కూడా ప్యారల్గా వర్క్ చేస్తుంటాను నేను. సో దేస్ నో మై వర్క్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఇన్ టు దేర్ ప్రాజెక్ట్. సో సో దే నో కాంపిటీషన్. ఇది కూడా కాదు అంటే ఇది కూడా రీజన్ కాదు. నా ఫస్ట్ టైం కూడా అసలు కాంపిటీషన్ అనేది ఉండదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యూ, దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్. ఓకే. సో సో నేనేదో క్రియేట్ చేసి నేను వాడుకున్న బాగా క్రియేట్ చేయాలి అంటే బాగా చేయాలనుకోవడం వేరు, వాడుకున్న బాగా చేయాలనుకోవడం వేరు. సో నేను ఎప్పుడు అలా అనుకోను. సో మ్యూజిక్ అనేది ఎలా ఉంటుందంటే నువ్వు దేనికి ఇన్స్పైర్ అవుతావో అదే. ఇప్పుడు నాకు ఏఆర్ రెహమాన్ అంటే చాలా ఇష్టం. అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నుంచి నాకు మ్యూజిక్ అనేది వచ్చింది. ఎందుకంటే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఏఆర్ రెహమాన్, ఆయన మ్యూజిక్ నుంచి. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే అంటే అక్కడి నుంచి నా మ్యూజిక్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఇందులో కాంపిటీషన్ పెట్టుకోవడానికి అక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంది? లేదు, అసలు నో కాంపిటీషన్. సో ఇప్పుడు హిట్ ఏంటంటే ర్యాండమ్గా హిట్ ఉంది. వాళ్ళకి హిట్ వచ్చింది. సో వాట్ కెన్ ఐ డూ? నాకు హిట్ వచ్చింది, వాట్ కెన్ దే డూ? దే కెనాట్ డూ ఎనీథింగ్ కదా. సో అలా కాంపిటీషన్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఫీల్ అవ్వడం కూడా నాకు ఆప్షన్ లేదు. నేను అందరికి వాయిస్తుంటాను కాబట్టి. ఇప్పుడు 10 సినిమాలు వస్తాయి, 10 సినిమాలలో నేను వాయించిన పాటలు ఉంటాయి. సో నేను మ్యూజిక్ చేసింది అందులో ఒకటి ఉంటుంది. సో అదొక రీజన్. సో దేర్ ఇస్ నో కాంపిటీషన్. ఇప్పుడు అంటే మీకు తెలుసా నేను గిటారిస్ట్ అన్ని సినిమా వాయిస్తానని? ఇస్ ఇట్ న్యూ ఇన్ఫర్మేషన్? No sir, no Yes, sir. sir. తెలుసు సార్. Yes sir. ఇప్పుడు చైతన్య ఉన్నాడు, భైరవ ఉన్నాడు, ప్రశాంత్ బిహారీ ఉన్నాడు. వీళ్ళందరూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్, చాలా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్. వాళ్ళందరూ నా చాలా అంటే 10 సంవత్సరం నుంచి ఫ్రెండ్స్ నాకు వాళ్ళందరూ. సో నో కాంపిటీషన్. అంటే నాకు ఇచ్చిన సినిమాలో అద్భుతంగా సాంగ్ నేను చేయాలనుకుంటాను కానీ అంతే. దట్ ఈస్ మై ఆన్సర్. Okay. సార్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? ఫ్యూచర్ గోల్ అంటే ఇది ఎప్పుడు చిన్నప్పుడు ఫిక్స్ చేసుకుంది. సో అంటే నాకు అప్కమింగ్ ప్రాజెక్ట్ అంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సినిమా చేస్తున్నాను. అంటే ఇది శశితో ప్యారల్ గానే వచ్చింది. Okay. కొంచెం ఈ లాక్డౌన్ వల్ల మళ్ళీ లేట్ అయ్యి ఇప్పుడు ఇంకో 1-2 months లో లాంచ్ అవుతుంది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, అరుణ్ అదిత్ హీరోలో. సో అది దాని తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ మూవీ రైట్ నౌ బికాస్ చాలా కొన్ని వచ్చాయి కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు టు జస్ట్ గో విత్ ది గుడ్ ఫిల్మ్స్. Okay. అందుకని ఆ సినిమా అయిపోయిందంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ. Okay. సార్ ఇంకో చిన్న స్మాల్ క్వశ్చన్ సార్. సార్ మీరు ఇప్పుడు లైక్ ఇండస్ట్రీలో చూడాలనుకున్న చేంజెస్ ఆర్ లైక్ సమ్ అప్డేట్స్ ఉంటాయి కదా, లైక్ ఇలాగుంటే బాగుండు, అలాగుంటే బాగుండు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. ఎందుకంటే ఎవరికి చేంజ్ చేసే అంత అది లేదు. సో ఐ డోంట్ థింక్ చేంజ్ చేయడానికి ఏముంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో చేంజ్ చేయడానికి ఏముండదు, అది ఆడియన్స్ బట్టి ఉంటుంది. ఆడియన్స్ బట్టి ఇండస్ట్రీ మారుతుంటుంది కదా. Yes, sir. ఇండస్ట్రీ మారితే ఆడియన్స్ మారరు. సో దాట్ True. Okay. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ సార్. కోవిడ్ టైం అనేది అందరి లైఫ్ ని ఎలాగో అలా సంహౌ ఎఫెక్ట్ చేసింది. సో ఒక్కొక్క డిఫరెంట్ లైఫ్స్ డిఫరెంట్ స్టోరీస్. కొంతమందికి అది ప్లస్ అయింది, కొంతమందికి అది నెగటివ్ గా ఇంపాక్ట్ చేసింది. సో మీకు పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ ఆ కోవిడ్ ఫేజ్ అనేది మిమ్మల్ని ఎట్లా ఎఫెక్ట్ చేసింది సార్? కోవిడ్ ఫేజ్ అంటే నాకు కోవిడ్ ఎలా ఎఫెక్ట్ చేసింది అంటే ఒకటే విధంగా ఎఫెక్ట్ చేసింది నన్ను. బేసికల్గా నేను ఏంటంటే నేను ఎవ్రీడే బయటికి వెళ్ళాలి అనుకునే పర్సన్ని. కానీ యాజ్ ఎ మ్యూజిషియన్గా, ఒక ప్రోగ్రామర్గా దిస్ మై స్టూడియో, నా స్టూడియోలో ఉండి నేను వర్క్ చేయాలి. సో ఇట్స్ 4 wall థింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే విండో కూడా ఉండకూడదు. ఐ షుడ్ నాట్ సీ. అందుకనే ఐ జస్ట్ టేక్ ఎ బ్రేక్ అండ్ గో అవుట్ సైడ్. మళ్ళీ వర్క్ నుంచి బ్రేక్ తీసుకుని వస్తే ఇల్ బి సంథింగ్, మళ్ళీ వర్క్లోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో అక్కడ బ్రేక్ కూడా ఎక్కువ తీసుకోండి నేను. ఎందుకంటే 1 hour వర్క్ చేసి ఒక 5 minutes బయటకు వెళ్ళి వస్తే మళ్ళీ ఇంకో 1/2 hour 1 hour పడుతుంది ఈ వర్క్లోకి వెళ్ళడానికి. సో ఇంకా బ్రేక్ కూడా తీసుకోకుండా, సో ఇంకా కోవిడ్ కాకుండా ఒకటే నాకు ఇంట్లో కూర్చొని వాయించడం కాబట్టి, ఇంట్లో కూర్చొని వర్క్ చేయడం కాబట్టి, సో నాకు వర్క్ పరంగా అదే బయటికి వెళ్ళడం ఒకటి మిస్ అయ్యాను అంతే. అంతకుమించి ఇంకేమీ మిస్ అవ్వలేదు నేను. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను ఇంకా నార్మల్గా నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో అలా మూవీ చూసే పర్సన్ నేను కాదు. ఓన్లీ జస్ట్ గో టు థియేటర్ అండ్ వాచ్. నాకు ఏ సినిమా కొత్త సినిమా ఇప్పుడు నాకు అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో చూసినా ఐ వోంట్ వాచ్. ఐ ఓన్లీ డైరెక్ట్లీ గోయింగ్ టు థియేటర్ అండ్ వాచ్. ఒకటి మిస్ అయ్యాను బాగా. యా అంటే కాదు నాకు అలా అంటే ఇక్కడైతే ఎంగేజ్ అవ్వలేము సినిమాలో.
సమ్వేర్ మెసేజ్ వస్తుంది, బయటికి వెళ్ళాల్సి వస్తుంటది. యా సో అలా థియేటర్ అనుకో ఇంకా మనకేం ఆప్షన్ ఉండదు, ఒకటే సినిమా ఒకటే చూడాలి. ట్రూ సార్. సో అదే నాకు ఇష్టం. యా ఓకే Yeah. ఇంకా స్పెషల్ యష్ కెన్ Yeah, Vidya. Yeah. Yeah. So sir, this was the end of our questions part, but not Nice. the fun part. ఇంకా ఫన్ పార్ట్ కొంచెం ఉంది, Oh. అండ్ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. షూర్. సో యా, విద్యా, గో విత్ ద స్పెషల్ మెన్షన్స్. ఎస్ సార్. సో మన లైఫ్ లో మనం కెరీర్ గా కానీ పర్సనల్ గా కానీ గ్రోత్ ఉండాలి అంటే ఎవ్రీబడి నీడ్స్ వన్ స్పెషల్ సపోర్ట్, వెనకాల నుంచి ఒక గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ, బీట్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సమ్ వన్ స్పెషల్ ఎనీథింగ్. సో మీ లైఫ్ లో అలాంటి ఒక స్పెషల్ సపోర్ట్, మీ కాన్స్టెంట్ గైడ్ లాగా మీ లైఫ్ లో అలా ఎవరు సార్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుండేది రోజు? యా అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ కదా, మై మదర్, మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య, వీఆర్ ఆఫ్ 5 ఫ్యామిలీ. డాడ్ ఎక్స్పైర్ అయ్యారు 2 years ago. సో ఇంకా ఫ్యామిలీ, ఇంకా ఫ్యూ ఆఫ్ మై అంకిల్స్ అంటే మా బాబాయ్ వాళ్ళు, హూ రియలీ వాంట్స్ మీ టు బి ఏ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అలా అంటుంటాను కదా. సో నార్మల్గా అనడం వేరే, అదే ఏమనాలి, దాన్ని సీరియస్గా తీసుకొని అందులో వెళ్ళడం అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్. సో ఆబ్వియస్గా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. వితౌట్ ఫ్యామిలీ నేను అసలు ఇక్కడ ఉండేవాడిని కాదు. అండ్ మ్యూజిక్ నుంచి ఇన్స్పిరేషన్ ఆబ్వియస్గా ఏ.ఆర్. రెహమాన్ అండ్ నాకు హ్యారిస్ జయరాజ్ అంటే కూడా చాలా ఇష్టం. సో దిస్ 2 people ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో ఆల్ మై మ్యూజికల్ ఐడియాస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ.ఆర్. రెహమాన్ అండ్ హ్యారిస్ జయరాజ్ మోస్ట్లీ. ఆల్సో ఫ్యూ అదర్ ఇంకా చాలా చాలా వేరే గొప్ప కంపోజర్స్ ఉన్నారు, బట్ టు బి వెరీ ప్రిసైజ్ అని చెప్పొచ్చు. ఓకే సార్. సో ఇప్పుడు మా టీం వాళ్ళకి ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయంట. సో విల్ జస్ట్ వెల్కమ్ అవర్ టీమ్. ఆ తర్వాత విల్ గో విత్ ర్యాపిడ్ ఫైర్ అండ్ ఇంకా అయిపోతుంది. జస్ట్ ర్యాపిడ్ ఫైర్ ఉందా? ఎస్ సార్, స్పెషల్ గా డిజైన్ చేసాం. వి జస్ట్ హోప్ యూ లైక్ ఇట్. ఓకే, వెల్కమ్ టీమ్ మెంబర్స్. ఓకే, కార్తిక్ హాయ్. Hello, sir. హాయ్ Hello, హాయ్ sir. హాయ్. Hi, sir. హలో దీపిక హాయ్. Hi. ఓకే గైస్, యూ కెన్ గో. So, yeah, first question. I'll go with the first question. So, Miku, obviously, you have a lot of work in hand. So, మీరు deadlines తో ఎలా డీల్ చేస్తారు? Like, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి కొత్త ఐడియాస్ కావాలన్నా, ట్యూన్స్ కావాలన్నా, లైక్ దే ప్రిఫర్ గోయింగ్ టు సమ్ ప్లేస్, ఒక దగ్గరికి వెళ్ళి కూని ఆలోచించి, అట్లా మీకు కూడా ఏమన్నా ఉందా? లేదు అవన్నీ ఎందుకంటే మూవీస్ లో చూపిస్తారు అలా, కానీ బయట అట్లా ఏముండదు. క్రియేట్ ఎవ్రీవేర్. అంటే సినిమాలో పాట రాయాలనుకో, మంచి ఒక బీచ్ కి వెళ్ళి అలా కూర్చొని సాంగ్ రాయడం, అవి ఏముండవు. రియల్ లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. మొత్తం మంచి గోవాకి వెళ్ళి అలా హ్యాపీ బీచ్ లో కూర్చొని గిటార్ తీసుకొని సాంగ్ కంపోజ్ చేయడం, అలా ఏముండదు. టేకింగ్ షవర్ లో కూడా కంపోజ్ చేసి రికార్డ్ చేసిన ఉంటుంది. సో అలా ఉంటుంది రియాలిటీలో. దట్స్ న్యూ ఇన్ఫర్మేషన్. సినిమాలు చూపించినప్పుడు మాత్రం అలా చూపిస్తారు అనమాట. యా, ఇట్లా బస్ లో వెళ్ళగానే ఒక అమ్మాయి కనిపించగానే ఒక సాంగ్ వెనకాల వాడికి ఐడియా వస్తుంది, అది వాడు రికార్డ్ కూడా చేసుకోడు, ఇంటికి వెళ్ళి మళ్ళీ పాడుతూనే ఉంటాడు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్ గా నాకు అది సూర్య సన్ ఆఫ్ కృష్ణలో నర్మదా సాంగ్ గుర్తొచ్చింది సార్. నారాయణ పంగు నర్మదా అలా చూడగానే అలా, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకే, Hello, కార్తిక్ ఇంక చెప్పు కార్తిక్. సార్. ఇక్కడ అసలు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో సార్. ఓ సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. వెరీ సారీ. ఎందుకంటే మీకు నిన్న చెప్పాను కదా, సో నిన్న వేరే దాంట్లో ఉండే, మేబీ నా వల్లే మీరు అందరు కాలేజ్ బంకొట్టారండి ఇవాళ. నో ఇష్యూస్ సార్, పర్లేదు. అవునా? ఐఎమ్ వెరీ సారీ ఇన్ దట్ కేస్. నో ఇష్యూస్ సార్. Yeah, sir. Here's my question. Sir, got to know that మీరు అల్లు అర్జున్ సర్కి కూడా కీబోర్డ్ నేర్పించారని. సో ఆ మెమొరీ షేర్ చేయరా ప్లీజ్? వండర్ఫుల్. అల్లు అర్జున్ అదే ఆయనకి ఇప్పుడు సూపర్ సింగర్ అని ఒక షో ఉంటుంది తెలుసా? సూపర్ సింగర్ మా టీవీలో. అందులో ఆర్కెస్ట్రాలో వాయిస్తున్నాను గిటార్.
సో నా నన్ను అక్కడ ఆ ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట, ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్. ఆయన అడిగారు ఇట్లా, ఓ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి నేర్పించాను, నువ్వు నేర్పిస్తావు అంటే ఓకే అని చెప్పాను. ఎవరికో చెప్పలేదు ఆయన. వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ గారు. సో వెరీ ఎక్సైటెడ్. అప్పటికి ఆయన ఎలా ఉంటారో చాలా భయంగా ఉండే నేను. సెలబ్రిటీస్ ఎలా ఉంటారో తెలియదు కదా. సో బట్ హీ వాస్ వెరీ స్వీట్ అనమాట. నేను అసలు షాక్ అయ్యి ఇన్స్టాంట్గా ఆయనకి ఫ్యాన్ అయిపోయాను అనమాట. అంత కైండ్ పర్సన్ ఆయన. యూస్ టు మేక్ మీ సెట్ అండ్ నాకు అసలు ఏసో అని చేసి యూస్ టు గో అండ్ గెట్ కాఫీ, బిస్కెట్స్ ఇచ్చేవారు, ఇంకా రకరకాలుగా. సో అలా ట్రీట్ చేసేవారు ఆయన. సో ఆయనకి అది ఏంటంటే పర్పస్ ఏంటంటే తన సంగీత్లో హీ హాస్ టు తనకి వాళ్ళ వైఫ్ కోసం, ఫియాన్స్ కోసం ఒక సాంగ్ పియానో ప్లే చేస్తూ, కీబోర్డ్ ప్లే చేస్తూ పాడాలి. దట్ ఈస్ హిస్ గోల్. సో అలా నేర్పించాను సాంగ్. ఇట్ వాజ్ 1 week ప్రాసెస్. అయిపోయిన తర్వాత కూడా హీ కాల్ మీ. మళ్ళీ వెళ్ళాను, ఒక 2 months క్లాస్ చెప్పాను ఆయనకి. అప్పుడు బద్రీనాథ్ షూటింగ్లో ఆయనకి ఇది ఏదో చిన్న స్ప్రెయిన్ ఫ్రాక్చర్ ఏదో అయింది. సో అప్పుడు ఇంక హీ టుక్ ద బ్రేక్. అప్పుడు నేను మళ్ళీ మీట్ అవ్వలేదు ఇంకా. బట్ హీ స్టిల్ రిమెంబర్స్ మీ. నేను ఇక్కడ నేను కనిపిస్తాను కూడా హీ విల్ జస్ట్ కాల్ మీ అండ్ టాక్. నా పేరు గుర్తుపెట్టుకుని పిలుస్తారు ఆయన నన్ను. దట్ ఇస్ వెరీ స్పెషల్. అలా కూడా 1 to 2 times పిలిచారు కూడా. ఓకే. సో మీ అగైన్ మీరు ఇందాక కాలేజ్ గురించి అంటుంటే గుర్తొచ్చింది. సో మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది? మీరు ఇట్లా బంక్ కొట్టి వెళ్ళడం? మై కాలేజ్ లైఫ్ బంక్ కొట్టడం మీలా ఒక రోజు కాదు. నేను నా కాలేజ్కి ఒకసారి కూడా ఫుల్ బంక్ అనమాట నా కాలేజ్. అయ్యో మీకు తెలియదు, మేమందరం అసలు కాలేజ్కి వెళ్ళాం. మీరు కూడా వెళ్ళరా? ఈరోజు ఏదో నా కాలేజ్లో నా క్లాస్ రూమ్ ఎక్కడ కూడా నాకు ఐడియా లేదు. అంత బంక్ కొట్టాను అనమాట. నేను ఓన్లీ ఎగ్జామ్స్ వెళ్ళి రాసేవాడిని. ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మన క్లాస్లో ఉండదు కదా, ఏదో క్లాస్లో పెడతారు, ఆ క్లాస్కి వెళ్ళి ఎగ్జామ్ రాయించేవాడిని. అది తప్ప నాకేంటంటే అంటే నార్మల్ డిగ్రీనే ఫినిష్ చేయాలని, అంటే డిస్టెన్స్లో అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. సో జనరల్ డిగ్రీని జాయిన్ అయ్యి మళ్ళీ మా ప్రిన్సిపల్కి కంప్లైంట్ రాకుండా మా కాలేజ్ ఫెస్టివల్లో గిటార్ 2 పాటలు వాయించి అలా ప్రైజ్ తీసుకునేవాడిని నేను. సో అలా బ్యాలెన్స్ అయిపోయినా. కానీ ప్రిన్సిపల్ సరే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కాలేజ్లో, ఇంకా వీళ్ళు ఒకరిని అటెండెన్స్ కోసం వదిలేసేవాడు ఆయన. అయ్యో. సో దాన్ని అలా వాడుకునేవాడిని అనమాట. మేము కూడా సేమ్ బంకుల్ గా బ్యాచ్ చేసారు, కానీ ఈ రోజు మాకు పర్ఫెక్ట్ రీజన్ దొరికింది అంతే. ఓహో మంచి ఎంజాయ్ చేసుకో. అందుకే నిన్న రేపు ఓకేలే బంక్ కొట్టేది అనుకున్నారా హ్యాపీగా? మీరు ఏ కాలేజ్? నేను యాక్చువల్లీ ఎంఎస్సి మ్యాథ్స్ చేస్తున్నాను సార్, పాండిచ్చేరి యూనివర్సిటీ. ఓ వండర్ఫుల్. నేను కాలేజ్ బంక్ కొట్టానే కానీ నా కాలేజ్ బంక్ కొడుతూ ఎన్ఐటీలో చెప్పేవాడిని క్లాస్. ఎన్ఐటీలో క్లాస్ చెప్పేస్తున్నప్పుడు అప్పుడు చాలా బాధపడ్డాను మళ్ళీ. అంటే కాలేజ్ అంటే నేను అక్కడ స్టూడెంట్ కాదు అఫీషియల్గా, కానీ వాళ్ళతోనే ఉండేది. కానీ ఏంటి, క్లాస్ చెప్పి ఆ కాలేజ్ ఫెస్ట్ మాత్రమే అటెండ్ అయ్యేవాడిని. కానీ అందులో నేను మింగిల్ అవ్వలేను కదా, ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎన్ఐటి. సో అక్కడ కాలేజ్ లైఫ్ అంతా చూసి అప్పుడు చాలా బాధపడ్డాను నేను. కాలేజ్ లైఫ్ అంటే ఇలా ఉంటుందేమో, ఇదంతా నేను లైఫ్లో మిస్ అవుతున్నాను, మళ్ళీ దీన్ని మళ్ళీ ఇక్కడ రాలేము. బికాజ్ యు నో దాట్ ఏజ్కి సంబంధించిన విషయం అది. యూ కాన్ గో బ్యాక్ టు యువర్ 18 years అగైన్, యూ కాన్ గో బ్యాక్ టు యువర్ 20 years అగైన్. సో అలా అది ఇప్పుడు ఒక కారు ఏదో అనుకున్నాము, అది అమ్మేసాం, మళ్ళీ తర్వాత కొనుక్కోవచ్చు. విజువల్ గా ద సేమ్ జాయ్. దిస్ ఇస్ వెరీ ప్రీషియస్ కదా. సో అప్పుడు ఎన్ఐటీలో క్లాసెస్ చెప్పేటప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. మళ్ళీ అలాగే హ్యాపీ డేస్ వచ్చినప్పుడు కూడా చూసి చాలా బాధపడ్డాను అనమాట. సో ఈ కాలేజ్, సో ఈ 2 ఇన్సిడెంట్స్ నాకు చాలా గుర్తు. చాలా అంటే చాలా బాధపడ్డాను ఆ టైమ్స్లో. బట్ తర్వాత నేను మళ్ళీ మ్యూజిషియన్ సక్సెస్ అయినప్పుడు మళ్ళీ చాలా హ్యాపీ లేను. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేందుకే గిటార్ ప్రాక్టీస్ చేశాను, మళ్ళీ కెరీర్లో సక్సెస్ అయ్యానని. సో లైఫ్ అంటే అలా ఉంటుంది, ఒకటి మిస్ అవుతుంటే ఇంకోటి వస్తుంటుంది. Yes sir, no pain no gain. Yeah. Yes sir. Sir, మీ ఎక్స్పీరియన్స్ సిద్ శ్రీరామ్ సార్ తో అండ్ చంద్రబోస్ సార్ తో ఎలా ఉండింది సార్? యా బాగుంది యాక్చువల్గా. సాంగ్ రికార్డింగ్ గురించి. యా చంద్రబోస్ సార్ ఏంటంటే ఆయన చాలా ఫన్నీ పర్సన్ అనమాట. చాలా జోకులు వేస్తూ మొత్తం చేస్తుంటారు ఆయన. సో మాతో చాలాసార్లు ఫోన్ కాన్వర్సేషన్లో మాట్లాడుకొని ఫిక్స్ చేసాం దాన్ని. బట్ ఎందుకంటే యాజ్ ఎ కంపోజర్గా నేను ఒక
వర్డ్ ఫ్రేమ్ లో ఉంటాను కదా ట్యూన్ కి. Yeah. ఆయన ఫస్ట్ నాకు ఇచ్చింది వేరే వర్డ్ ఫ్రేమ్ లో ఇచ్చారు. సో నేను దాన్ని డైరీ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో సార్ నాకు ఇంకా ఆయన ఏదో ఒక ధైర్యం చేసి, సార్ నాకు ఈ వర్డ్ ఫ్రేమ్ లో కావాలని మళ్ళీ మొత్తం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సాంగ్ మార్చాము. నిన్నుగా ప్రేమించాను ఒకటే సేమ్ ఫస్ట్ దానికి, సెకండ్ వర్షన్ కి, మిగతా మొత్తం వేరే. సో హీ వాజ్ సో సపోర్టివ్. అంటే జనరల్ గా ఆయన నాకన్నా చాలా సీనియర్ కదా, లెజెండరీ రైటర్. సో నేను ఇంత న్యూ కమర్ని చెప్పినా కూడా, అరే వీడు చెప్పిన దాంట్లో అంటే ఆయన నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. వీడి కంపోజర్, వీడు ఇలా అనుకుంటున్నాడు, ఈ షేప్ లో అయితే సాంగ్ బాగుంటుంది అనుకుని. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడైనా ట్యూన్ చేసినా కూడా వర్డ్ ఫ్రేమ్ కూడా సైకలాజికల్ గా ఉంటుంది. నువ్వు అనుకున్న టైప్ ఆఫ్ ఫ్రేమ్ లో కటింగ్ లో వర్డ్ పడకపోతే యూ వోంట్ ఫీల్ లైక్ దట్ సాంగ్ ఈస్ సౌండింగ్ గుడ్. Yeah. సో అలా ఉంటుంది అనమాట. సో అలా చంద్రబాబు సార్తో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. అంటే చాలా ఫన్నీగా, ప్లస్ ఆయన నన్ను సీరియస్ అయింది, బాగా ఫీల్ అయింది ఏమీ లేదు, చాలా ఫన్నీగా రికార్డ్. ఇంకా సిస్టమ్తో ఏంటంటే సిద్ధి ఎలా అంటే తను ఆల్రెడీ తను చాలా రిజర్వ్డ్గా తక్కువ మాడుతూ ఒకలా ఉంటాడు తను. సో బట్ హీ వాజ్ ఫన్ ఏం లేదు కానీ ఇట్ హ్యాపెన్ వెరీ వెల్. సో హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద ట్యూన్. ఎందుకంటే ట్యూన్ ఎలా ఉంటుందంటే తను ఎక్స్పెక్ట్ చేసిన స్ట్రక్చర్ కాకుండా డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉందని చెప్పాను నాకు. బ్రో ఈ సాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా రకరకాల ప్యాటర్న్స్లో ఉంది, ఈ సాంగ్ చాలా స్పెషల్ సాంగ్, ఎందుకో నేను ఇప్పుడు నీకు చెప్తాను అని రికార్డింగ్ బూత్లోంచి ఇప్పుడు చెప్పాను, నేను బయటకు వచ్చిన తర్వాత నీకు చెప్తానని రికార్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చి చెప్పాను నాకు. ఈ సాంగ్లో చాలా స్పెషల్ ట్యూన్ ఏంటంటే నిన్నుగా ప్రేమించానా, ఈ కటింగ్ మాత్రం చాలా స్పెషల్. ఇది చాలా అన్యూజువల్గా, చాలా నాస్టాలజిక్గా చాలా బాగుందని చెప్పాను నాకు. దట్ వాస్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ సిద్. తర్వాత కూడా ఆయన పర్సనల్గా ఇది చాలా మంచి కంపోజిషన్, చాలా గొప్ప సాంగ్ అవుతుందని బిలీవ్ చేశాను నాకు. ఆయన బిలీవ్ చేయడం నాకు చెప్పాడు ఆయన. సో దాట్ ఈస్ వెరీ స్పెషల్ అనమాట. జనరల్ సింగర్ సాంగ్ పాడేసి అలా వెళ్ళిపోతారు అంతే, ది వోంట్ ఫీల్ దిస్ ఈస్ ఎ స్పెషల్ సాంగ్ ఫర్ మీ అన్నట్టుగా. సో సిద్ధ్ అలా ఫీల్ అయ్యాడు ఆ సాంగ్కి. ప్లస్ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చాలా అతను పెట్టిన ట్వీట్స్ కూడా. సో అలా దట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అప్పుడే నాకు నిజంగా ఈ సాంగ్ ఇంత స్పెషల్ అని. సార్ ఒక రిక్వెస్ట్ సార్, ఒకే ఒక లోకం నువ్వు 2 లైన్స్ హమ్ చేస్తారా సార్? లేకపోతే మన ఆడియన్స్ తిట్టుకుంటారు సార్. నేను యాక్చువల్లీ ఆ సాంగ్ మర్చిపోయి 5-6 months అవుతుంది. ఇప్పుడు నీకోసం నేను గుర్తు తెచ్చుకోవాలి మళ్ళీ. సార్ ఓకే, give me 2 minutes. బాగుంది ఫ్రేమ్. Yes, sir. Yes, sir. క్షణమైన కడబడుకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం పెట్టి ఊపిరాడదే. ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే, చలే నిన్ను చేరిందంటే పడుకు నాకు పుట్టేనే. దేహం నీదే, నీ ప్రాణమే నేను, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాయకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించాలి. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళగా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. సార్ Wow, that was awesome, sir. లోకానికి తీసుకెళ్ళిపోయారు సార్. Wow, that's so nice. అసలు క్లాప్స్ కొట్టడానికి కూడా కొంచెం టైం పట్టింది మాకు, ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి. మాట్లాడలేదు సార్. సార్ నిజంగా లైవ్ లో వినడం చూడడం ఇంకా ఒక రేంజ్. బ్లెస్డ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. Here, sir. Exactly. Okay, Yash, Good convo.
వినడానికి కొంచెం వేరేగా ఉండొచ్చు, బట్ యా క్రిస్పీగా ఉంటాయి ఆన్సర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లెట్స్ హ్యావ్ ద ఫన్. Sir. Yes, sir. So the first question, one thing that you would like to change about yourself. మీ Yeah, sir. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే పర్సన్ కాదు. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాత్రమే చేస్తాను నేను. Excellent, sir. Sir, రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అదర్ దెన్ యువర్ సాంగ్స్? యా, కొండపురంలో ఓబుల మన సాంగ్ ఉంటుంది. దట్స్ మై ఫేవరెట్. వండర్ఫుల్. యా సార్ ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడగబోతున్నాను. అంటే 3 అంటే 3 ఉండే ప్లేసెస్. సో మీ ఫేవరెట్ 3 ప్లేసెస్ ఏంటి సార్? ఓ టు విజిట్. యా, టు విజిట్ సార్, ఆర్ టు విజిట్, టు స్పెండ్, ఆర్ ఫర్ వెకేషన్ సంథింగ్. నాకు అసలు ఏ ప్లేస్ ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు. బికాస్ ఆల్ మై లైఫ్ ఈజ్ ఇన్ మై స్టూడియో. సో ఎక్కడికి వెళ్తే నాకు ఎలా అనిపిస్తుంది కూడా నాకు ఐడియా లేదు. సో అదే ఓకే. నేను 2016లో బాహుబలి ఫస్ట్ పార్ట్కి సక్సెస్ ట్రిప్కి అమెరికా వెళ్ళాను. దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే 6 స్టేట్స్లో పెట్టారు షోస్. 6 to 7 స్టేట్స్లో, ఒక్కొక్క వీక్ ఒక్కొక్క స్టేట్లో అనమాట మాకు షో. దట్ వాజ్ బ్యూటిఫుల్ జర్నీ. సో మేబీ నా మెమరీలో ఎక్స్పీరియన్స్గా ఉన్నది అదొక ప్లేసే కాబట్టి సో ఐ కెన్ టెల్ యూ దట్ నౌ. నాకు ఇంకా ఐ డోంట్ నో ఎనీ ప్లేస్ టు బి ఫ్రాంక్. సార్ మీ 3 ఫేవరెట్ వర్డ్స్ ఇన్ తెలుగు? వర్డ్స్ కంటే ఏం చెప్పాలి? అంటే ఐ థాట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కదా, సో వర్డ్స్, లిరిక్స్ ఇట్ వుడ్ బి మచ్ మోర్ ఫేవరెట్ టు దెమ్ అని. ఏమో వర్డ్ లాగా నాకు ఇష్టం ఏంటి అంటే ఐ కెనాట్ టెల్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే, సో లెట్స్ గో విత్ లిరిక్స్ సార్. 3 సాంగ్స్ లిరిక్స్ ఆర్ లిట్ అని మీకు అనిపించినవి. ఓకే, మస్ట్ థింక్. ఎందుకంటే నేను చాలా సాంగ్స్ అంటే లిరిక్స్ ఏ సాంగ్ నాకు ఇష్టం బాగానా? యా ఓకే, మీకు బాగా కనెక్ట్ అయ్యింది. ఏమి చేయమందువే అనే సాంగ్ ఉంటుంది. ఏమి చేయమందువే యా హృదయపు కాంతమని నీ చూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతం. సో దాట్ సాంగ్ లిరిక్స్ ఆర్ మై ఫేవరెట్. కొన్ని అలా ఉన్నాయి. ఐ హావ్ టు థింక్. మొన్న కనిపించే సాంగ్ లిరిక్స్ ఇష్టం నాకు. అండ్ వాడుకొనలు దాని సాంగ్ ఓకే. ఒక అమ్మాయిని వాడుకొనలు దాని సాంగ్ లో ఒక అమ్మాయిని వర్ణించడం అనేది ఎక్స్ట్రాడనరీ లిరిక్ ప్యాటర్న్ ఉంటుంది. చాలా ఇష్టం నాకు. ఓకే. సార్ మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? మీ పర్సనల్ ఫేవరెట్? ఏ రమన్, ఆబ్వియస్. ఏ రమన్, హ్యారీ జయరాజ్ సెకండ్. ఓకే. ఓకే సార్, ఇప్పుడు నా టర్న్. నా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏది సార్? నాకు టు బి ఫ్రాంక్ ఆల్ టైమ్ మూవీ అట్లా నాకు ఏం లేదు. ఎందుకంటే నా మూడ్ స్వింగ్స్ ఎక్కువ నాకు. ఓకే. సో ఇది ఒకసారి నాకు అది దట్ అంటే నేను ఆ ఎన్వైరన్మెంట్ బట్టి ఐ ఫీల్ ద మూవీ. మళ్ళీ ఆ మూడ్లో లేనప్పుడు ఆ మూవీ ఐ డోంట్ గెట్ దట్ ఫీల్. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. సో అదే. ఓకే, అయితే రీసెంట్ గా మీకు చూసిన వెంటనే బాగుంది, ఐ స్పెండ్ 3 hours ఆఫ్ మై డే ప్రొడక్టివ్లీ అని అనిపించిన మూవీ ఏంటి పోనీ? ఓకే, ఆలోచించాలి బాగా. ఓకే. అండ్ లాస్ట్ నాకు గుర్తున్నది అయితే అలవైకుంఠపురంలో ఐ రియలీ ఎంజాయ్. ఓకే. దట్ వాస్ మై లాస్ట్ థింగ్. అంటే బాగా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేసిందండి. ఓకే. ఓకే సార్. సో సార్, సూపర్ పవర్ యు ఆల్వేస్ విష్డ్ ఫర్? సూపర్ పవర్ అంటే నాకేం లేదు. అది సూపర్ పవర్ అనుకోవాలి, ఇంకేమనుకోవాలో ఏరమంతో నా లైఫ్ అలా ముడిపడి అలా ఒక 20 ఏళ్ళు స్పెండ్ చేసి ఇమీడియట్ అయ్యి మళ్ళీ నేను
రిలీజ్ చేస్తే బాగుండని నాకు ఒక కోరిక ఉండే చిన్నప్పటి నుంచి. ఆయన స్టూడియోలో అంటే ఇవి చాలా ఇన్స్పైరింగ్ సాంగ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమి చేయమంది, రోజా రోజా పాలకొలందన, ఆ టైమ్స్ లో నేను కూడా ఆయనతో ఉంటే ఎలా ఉండేది అని నాకు ఒక యా ఆలోచన. సో ఐ వుడ్ ప్రిఫర్ దాట్. ఓకే బ్యూటిఫుల్ సార్. ఒక సూపర్ పవర్ ఉంటే ఆ అందులో నేను ఒక పార్ట్ అయ్యి ఆయన పక్కనే ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. సార్ నిజమైన సూపర్ పవర్ అదే సార్. ఎగ్జాక్ట్లీ. ఈ డిషుమ్ డిషుమ్ దాన్ని దాన్ని యూనో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే బాగుండేదని ఫీలింగ్. యా యా అండ్ యూ విల్ సార్ డెఫినెట్లీ మీకు. థ్యాంక్స్ సో మచ్. యా సో నా నెక్స్ట్ క్వశ్చన్ సార్, యువర్ ఫేవరెట్ సింగర్? కార్తిక్, ఆల్ టైమ్ ఫేవరెట్. యా యా ఇప్పుడు సిన్స్ మై చైల్డ్హుడ్. కార్తిక్ మీకు జనరల్ గా తెలుగు ఆడియన్స్ కి హ్యాపీ డేస్ నుంచో బాయ్స్ నుంచో తెలుసు కార్తిక్, కానీ నాకు అంతకుముందు ఒక 8-9 years నుంచి తెలుసు కార్తిక్. బికాజ్ ఐ యూస్ టు ఫాలో లాట్ ఆఫ్ ఆల్బమ్ క్రెడిట్స్. సో నేను 7th class ఉన్నప్పటి నుంచి ఐ నో కార్తిక్ వెరీ వెల్. నాకు పర్సనల్ గా కాదు, యా యా హిస్ వర్క్. yes sir, amazing amazing sir. ఆల్ టైమ్ ఫేవరెట్ కార్తిక్ నాకు. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు బర్త్డేస్ కూడా ఒకటే రోజు, Wow. November 7. Okay. Yeah. Okay sir. సో నా నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఒక 2 minutes మొత్తం వరల్డ్స్ అటెన్షన్ మొత్తం మీ మీదే ఉంటే మీరు ఏం అడ్రస్ చేస్తారు సార్? ఓ యా స్పాట్ లైట్ అంతా మీ మీద ఉంది ఒక 2 minutes కి మాత్రం. సో ఏం మాట్లాడతారు? డిపెండ్స్ ఆన్ మై స్టేచర్. అప్పుడు నా స్టేచర్ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది. ఐ కాంట్ టెల్ నౌ కదా. ఓకే, ఇప్పుడు స్పాట్ లైట్ ఉంది, ఇప్పుడు ఏం బట్ మాట్లాడతారు? ఇప్పుడు రైట్ నౌ అంటే నాకు ఎప్పటి నుంచో కోరిక, వెన్ ఐ రియలీ టేక్ వన్ ఏదైనా అవార్డ్ తీసుకునేప్పుడు లైక్ ఫిల్మ్ ఫేర్ సంథింగ్, ఆ స్టేజ్ మీద నేనేం ఆడాలని చిన్నప్పటి నుంచి ఒకటి అనుకుంటుంటాను నేను. అప్పుడు నేను ఎగ్జామ్ ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ దిస్ ఓన్లీ. సో అప్పుడు నా అంటే ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనే నన్ను ఎంత ఎఫెక్ట్ చేసింది. ఒక ఏఆర్ రెహమాన్ అనే పర్సన్ సంబంధం లేదు, ఆయన ఎక్కడో చెన్నైలో ఉంటాడు, నేను ఎక్కడో వరంగల్లో పుట్టిన. నా లైఫ్ ఆయన ఎలా డిజైన్ చేశాడు, ఎలా అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్ ఫ్యాన్ అనమాట. ఫ్యాన్ అని చెప్పాను నేను. నా లైఫ్ బిలాంగ్స్ టు ఏఆర్ రెహమాన్. సో దాట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు. అప్పుడు ఆ అవార్డు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద అవార్డ్ తీసుకుంటూ I want to tell this, my love for Air Man. I want to express. ఓకే Oh, Yeah, that's super cool, sir. yeah. Thank you so much. ఓకే సార్. అయినా సార్ మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు అలా గిటార్ పట్టుకొని ఆ ట్యూన్స్ ప్లే చేస్తే చాలు. ఎవ్రీవన్ వుడ్ బి లైక్ జస్ట్ Yeah, yeah. బట్ కన్వే అవ్వడం 3-4 రకాలుగా అవుద్ది. ప్రిసైజ్ గా కొన్ని వర్డ్స్ వాడాలి. ఇప్పుడు ఆ ఇంకో విషయం, ఇక్కడ చిన్న కనెక్షన్, ఆ చెప్పేప్పుడు ఏఆర్ రెహమాన్ కూడా నా ముందు ఉండాలి. yes sir, మొత్తం వరల్డ్ స్పాట్ లైట్, వరల్డ్ లో ఉన్న ఎవ్రీ Yeah. పర్సన్ ఇస్ వాచింగ్ యు. యా సో అంటే నేను సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి ఈ సూపర్ సక్సెస్ కి అక్కడి నుంచి నేను తీసుకున్నాను అని ఐ వాంట్ ప్రెజెంట్ టు ది వరల్డ్. ఓకే సార్, నా లాస్ట్ క్వశ్చన్. సో మనకున్న హ్యాబిట్స్ కానీ మనం చూస్ చేసుకునే చాయిసెస్ కానీ మన లైఫ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో మ్యూజిక్ వల్ల మీ పర్సనాలిటీలో వచ్చిన 3 changes ఏమని చెప్తారు సార్ మీరు? ఓకే, 3 changes. ఒక నైస్ క్వశ్చన్. యాక్చువల్గా నేను అసలు ఏంటంటే నేను లీడ్ చేసే లైఫ్కి నా పర్సనాలిటీకి చాలా తేడా ఉంటుంది. నేను యాక్చువల్గా చూడడానికి కూల్గా అంటాను, కానీ నేను చాలా ఏం చెప్తారు, చాలా హైపర్ యాక్టివ్ పర్సన్ నేను. ఈ విషయం ఎవరికి తెలియదు, బికాస్ పీపుల్ డజంట్ సీ మీ రియల్ మీ. నేను ఎప్పుడు నేను బయటకు వెళ్తున్నప్పుడు అలా రఫ్గా మాడతాం కదా, నేను యాక్చువల్గా ఉన్నది చాలా హైపర్ పర్సన్ని. సో మ్యూజిక్ వల్ల ఏంటంటే అంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ని నేను ఎప్పుడు యూజ్ చేసే అవకాశం నాకు రాలేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ కూల్, ఐఎమ్ బీయింగ్ వెరీ సెటిల్డ్ అండ్ ఒక మెడిటేటివ్ స్టేట్లో ఉంటాను. సో అలాంటి చేంజెస్ వచ్చాయి. యాక్చువల్ నాకు మ్యూజిక్ లేకపోతే అసలు నేను సంబంధం లేకుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాల్సిన పర్సన్ని. మేబీ స్మోక్ అలా డ్రింక్ చేస్తూ అలా పార్టీలకు వెళ్తూ పబ్లిక్ వెళ్తూ తిరిగే పర్సన్ నేను. సో సంబంధం లేని ఆపోజిట్ సైడ్ లో ఉండాల్సి వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. Okay, sir. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ సార్ యాక్చువల్లీ. Yeah. సో థ్యాంక్ యూ. that's how we wrap up the
క్వశ్చన్స్ పార్ట్ అండ్ ర్యాపిడ్ ఫైర్ పార్ట్. సో లాస్ట్ గా అప్కమింగ్ మ్యూజిషియన్స్ కి కానీ డైరెక్టర్స్ కానీ అందరికి మీరు ఇవ్వాలనుకునే ఒక అడ్వైస్ ఏమని చెప్తారు మీరు? సో మ్యూజిషియన్స్ కా మ్యూజిక్ డైరెక్టర్స్ కా మ్యూజిషియన్స్ కి అప్కమింగ్ మ్యూజిషియన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కి కానీ మీరు ఇవ్వాలనుకునే అడ్వైస్? అడ్వైస్ అంటే ఐల్ గివ్ ఫ్యూ టెక్నిక్స్ అనమాట. ఏంటంటే మ్యూజిషియన్ అయినా ఎవరైనా అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అంటారు బేసికల్గా. అంటే ఎలా ఉంటుందంటే మనం అంటే ఇనిషియల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ ప్లేయర్స్ ఉంటారు కదా, దే వాంట్ టు బికమ్ ప్రొఫెషనల్ అనుకో, దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. అంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు గివ్ ద ప్రాక్టీస్ డోస్ అనమాట. సో అది ఏంటంటే అది ఒకసారి అక్యుములేట్ అయ్యి దట్ విల్ గివ్ మోర్ రిజల్ట్. అంటే ఈ రోజు నువ్వు వాయించింది ఈ రోజు కోసం కాదు, ఇప్పుడు నువ్వు మండే రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు అనుకో, దాట్ ఈస్ ఫర్ నెక్స్ట్ మండే, నాట్ దిస్ మండే. సో ఇప్పుడు రిజల్ట్ వెనస్డే థర్స్డే ఎక్స్పెక్ట్ చేస్తావు, యూ డోంట్ ఫీల్ ఎనీ రిజల్ట్ అండ్ యుల్ స్టాప్ ఇట్. అలా కాకుండా దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ ఇంకోటి కన్సిస్టెంట్గా ఎవ్రీ డే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అంటే మిస్ చేయొచ్చు మధ్యలో. యాక్చువల్లీ మ్యూజిక్లో ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్కి మధ్యలో కొన్ని రోజులు కావాలని మిస్ చేయాలి. యాక్చువల్గా మండే ట్యూస్డే వెనస్డే ప్రాక్టీస్ చేసాం కదా, థర్స్డే ఒక రోజు వదిలేయాలి, ఫ్రైడే వదిలేసిన పర్లేదు, సాటర్డే యూ ఫీల్ లిటిల్ బిట్ ఇంప్రూవ్డ్. సో అదొక నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన టెక్నిక్ చెప్తున్నాను. సో అలా. సో దిస్ ఫర్ ద మ్యూజిషియన్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏంటంటే నా సజెషన్, ఎవ్రీవన్ షుడ్ నో మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గిటార్ అనే కాదు, ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ప్రోగ్రామింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ దే హ్యావ్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ దిర్ ఓన్ మ్యూజిక్. తర్వాత నువ్వు వేరే ప్రొడ్యూసర్స్తో వేరే ప్రోగ్రామర్స్తో వర్క్ చేయొచ్చు, బట్ యూ షుడ్ నో ప్రోగ్రామింగ్ ఫస్ట్ నీకు వచ్చిన తర్వాత యూ కెన్ హైర్ సమ్ వన్ ఫర్ టు ఎక్స్టెండ్ యువర్ వర్క్. సో అదే నా సజెషన్ మ్యూజిక్ డైరెక్టర్స్, అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి. అండ్ ఆల్సో లెర్న్ ఇండియన్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్, రెండు నేర్చుకోవాలి డెఫినెట్గా. వెస్టర్న్ మ్యూజిక్ ఎందుకు నేర్చుకోవాలంటే టు అరేంజ్ మ్యూజిక్ యూ హ్యావ్ టు లెర్న్ వెస్టర్న్ మ్యూజిక్, టు క్రియేట్ మ్యూజిక్ యూ హ్యావ్ టు లెర్న్ ఇండియన్ మ్యూజిక్. ఎందుకంటే ఇండియన్ మ్యూజిక్లో ఉన్న క్రియేషన్ వరల్డ్ మ్యూజిక్లో ఇంకెక్కడ ఉండదు. మోస్ట్ సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఇండియన్ మ్యూజికే. సో యూ హ్యావ్ టు లెర్న్ ఇండియన్ మ్యూజిక్ అండ్ ఆల్సో వెస్టర్న్ అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్. ఈ 3 స్కిల్స్ నేర్చుకోవాల్సింది కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే. నేర్చుకోకుండా కూడా దాట్స్ అంటే డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి. నేర్చుకోకుండా సూపర్ సక్సెస్ఫుల్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ మ్యూజిక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ దెమ్. కొత్త స్టార్ట్ అయ్యే వాళ్ళకి దిస్ మై సజెషన్. దిస్ వే వుడ్ బి మచ్ మోర్ పవర్ఫుల్ టు స్టార్ట్ విత్, టు గో ఫర్దర్ లాగా. ఓకే, వెరీ దిస్ వాజ్ అ వాల్యుబుల్ పీస్ ఆఫ్ అడ్వైస్. నిజంగా చిన్న చిన్న బేసిక్స్ చెప్పారు చూడండి సార్ మీరు, అది నిజంగా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కూడా. డెఫినెట్ గా గుర్తుపెట్టుకొని ఫాలో అవుతాం అందరూ. Yes sir. Okay, so that's how we finish our interview. So last ki మీరు ఎలా ఫీల్ అయ్యారు? your valuable feedback. వండర్ఫుల్. యాక్చువల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్గా అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు. ఇట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్గా యాక్చువల్గా ఇంటర్వ్యూస్ ఇవంతా అంటే చాలా బోరింగ్ అనమాట, బట్ ఇట్ ఈస్ వెరీ నైస్, చాలా ఎక్సైటింగ్, చాలా ఐ ఎంజాయ్డ్ రియల్గా. థ్యాంక్ యూ సార్. మంచి చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. చాలా అంటే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ కాకుండా చాలా ఇంపార్టెంట్గా, చాలా ప్రిసైజ్గా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాల్సిన ప్లేసెస్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. సో చాలా హ్యాపీగా ఉన్నాయి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి నేర్చుకోవడం అనుకుంటుంది. చూసి ఏదో అరుణ్ ఇలా అంట అలా నా గురించి మాత్రం తెలుసుకోకుండా దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఇంటర్వ్యూ, దాట్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. Thank you so much very much sir. This means a lot. This made our day inka. అవునా? thank you so much guys. And we thank you from the whole team of Coffee and Convo sir, and we are waiting for the final output of the interview on our page and YouTube sir. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. అది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది నేను కూడా. Yeah sir, sure. We will be working on this. So guys, that was Arun Chiliveru garu. చూసారు కదా ఎంత ఇన్స్పైరింగ్ గా ఉందో కాన్వర్సేషన్. We enjoyed it a lot and
we are really inspired knowing his story and everything. సో ఇలానే ఇంకా చాలా టాలెంట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము కాన్స్టెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాం. సో కీప్ చెకింగ్ our page, follow us, comment your thoughts and DM us for being a part of this conversation. So let's meet until next Friday, guys. Until then, bye bye. Bye.